సతీమణి భారతది. ఇంకేముంది, భారత్కి భూహారతి ఇచ్చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కి ముందు భూసంతర్పణ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక చట్టాలను తొంగలో దొక్కి మరి భారతీయ సిమెంట్స్కి 50 ఏళ్ల పాటు సొన్నాపు రాయి లీజుకి రాసిచ్చేశారు. కేంద్రం చేసిన 2 సవరణల ప్రకారం భారతీయ సిమెంట్స్కి లీజులు కేటాయించడం కుదరదు. అమల్లోకి రాని మైనింగ్ ఒప్పందాలు మురిగిపోయాయి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఆ చట్టాలని తొంగలో దొక్కారు. 2023 సెప్టెంబర్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భారతీయ సిమెంట్స్ వాదనలు విన్న తర్వాత లీజులు కొనసాగింపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆ వాదనలు చెల్లవని తెలిసే న్యాయ సలహా పేరిట కథ నడిపించారు. అడ్వకేట్ జనరల్ తప్పుదారి పట్టించారు, లేక ఆయన అబద్ధాలు చెప్పారు. మైనింగ్ శాఖ కార్యదర్శి, డైరెక్టర్, మంత్రి వీరికి నిజాలు తెలియవా అని అన్నీ తెలిసి భారతీయ సిమెంట్స్ సొన్నపరాయి లీజులు కట్టబెట్టారు. ఇప్పుడు ఇవన్నీ తేల్చాల్సింది కూటమి ప్రభుత్వమే అంటూ ఇక్కడ నేరుగా భారతీని టార్గెట్ చేశారు. మొత్తం ప్రజలందరూ చూశారు, భారతి తన జీవితంలో ఒక్కరోజు కూడా ప్రభుత్వ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కావాలి. కానీ ఆమె ప్రభుత్వాన్ని నడిపించారు అంటూ ఏకంగా ఆమె ఫోటోతోనే తీసుకొచ్చారు. వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం. ఇంకోటి, కోర్టు ఇచ్చింది, ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వంలోని అధికారులు ప్రభుత్వానికి అనుకూలం. ఇప్పుడు నెల్లూరులో ఏం జరుగుతోంది, రాష్ట్రంలో మైనింగ్ అంతా ఏం జరుగుతుంది, ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి జరుగుతుంది. అప్పుడు ఇక్కడ వేరే ఫోటోలు వేస్తున్నారా? ఇక్కడంటే పర్టికులర్గా భారతీని అవహేళన చేయడం, అవమానించడం అనేటటువంటి కాన్సెప్ట్ చాలా రోజుల నుండి ఆంధ్రజ్యోతి చేస్తుంది. టార్గెటెడ్గా చేసుకొస్తుంది కావాలని చెప్పేసి. ఇది తెలుగుదేశం కట్టర్ కార్యకర్తలను మానసికంగా సంతృప్తి పరిచేటటువంటి ఉద్దేశం, లేకపోతే తామే కట్టర్ కార్యకర్తలు కాబట్టి ఆ విధంగా ఫీల్ అవుతున్నారో తెలియదు. కానీ మన వాళ్ళ విషయంలో ఒకటి, వేరే వాళ్ళ విషయంలో మరొకటి తీసుకొచ్చాడు. ఈవెన్ ఇప్పుడు హెరిటేజీకి సంబంధించి నిన్న అక్కడ యాజిటేషన్ చేశారు పబ్లిక్. సాక్షి లోపల పేపర్లో వార్త రాసింది, కానీ అక్కడ భువనేశ్వర్ గారి ఫోటోను ఇంకొకటి వేయలేదే. తప్పు, నీచం అది. ఎందుకంటే వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం మీద వ్యాపారం మీద నేను వ్యక్తిగతంగా కించపరచకూడదు ఏ ఒక్కళ్ళని కూడా. భువనేశ్వర్ గారిని వ్యక్తిగతంగా కించపరిచినప్పుడు తప్పని చెప్పినప్పుడు ఇక్కడ నువ్వు పత్రికల ద్వారానే వ్యక్తిగతంగా కించపరుస్తున్నటువంటి పరిస్థితి నడుస్తోంది. ఇక్కడ తెలివిగా చేస్తున్నటువంటి ఇష్యూ అంటే ఇదేంటంటే అవినీతి అన్నటువంటి కోణాన్ని చూపించేటటువంటి ప్రయత్నం. ఈ గనులు, లీజులు, ఈ నాటకాలు ప్రజలందరికీ తెలుసు. ఎవడి అధికారంలో ఉంటే వాడి చేతుల్లోనే ఉంటాయి. అది జరిగిపోతున్నటువంటిది. అలా కాదు, చట్టబద్ధంగా నియమబద్ధంగా అంటే జరపనియ్యట్లేదు. దశాబ్దాలుగా జరుగుతున్న దాష్టికం అది. పత్రికలు కూడా కొమ్ము కాస్తూ అటో ఇటో ఉన్నాయి తప్పించి ఏమీ జరగట్లేదు. నిన్నదాకా ఈ పత్రికలోనే కదా రాసుకొచ్చారు, అక్కడ మైనింగ్కి సంబంధించి తేడా ఉంది, ఇక్కడ మైనింగ్కి సంబంధించి తేడా ఉందని చెప్పేసి. మరి అప్పుడేమీ కుటుంబాల ఫోటోలు వేయలేదే, ఇక్కడ మాత్రమే కుటుంబాల ఫోటోలు ఎందుకు వేస్తున్నారు అంటే రెచ్చగొట్టడం. జగన్ కుటుంబాన్ని, వైఎస్ కుటుంబాన్ని ఫ్రమ్ ద బిగినింగ్ దుర్మార్గులుగా చూపించేటటువంటి దాంట్లో ఈనాడు జ్యోతి పనిగట్టుకుని చేస్తున్నది. గత 25-30 ఏళ్ల నుండి స్ట్రాటజిక్గా చేసుకుంటూ వస్తున్నారు. అయినా సరే ప్రజలు వాళ్ళని 3 సార్లు గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే వాళ్ళని డిగ్రేడ్ చేయటాన్ని ఒక గొప్ప విశేషం కింద తీసుకున్నారు. లేకపోతే నియోజకవర్గానికి విజన్ అంటూ స్వర్ణ